ఇడిచిపెట్టం అయితే ఏసీబీ లేకుంటే ఈడీ అని చెప్పి కేటీఆర్కి సంబంధించినటువంటి ఒక వార్త ఈ ఫార్ములా వార్తనే ఒకసారి చదువుదాం. ఫార్ములా ఈ రేస్ రేవంత్ మోదీ స్పెషల్ ఫోకస్. కేటీఆర్ను ఫుల్ టార్గెట్ చేసిన కాంగ్రెస్ బీజేపీలు. సీఎం రాజస్థాన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏసీబీ దూకుడు. డిసెంబర్ 9 తర్వాత 3 రోజులు ఢిల్లీలోనే రేవంత్ మకం. బీజేపీ అగ్రనేతలు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు. రేవంత్ ఢిల్లీలో ఉండగానే కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ ఆమోదం. డిసెంబర్ 19న కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు. డిసెంబర్ 20న ఏసీబీ కేసుపై హైకోర్టు కేటీఆర్. డిసెంబర్ 30 వరకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు. కేటీఆర్ కోర్టుకు వెళ్లిన రోజే ఏసీబీకి ఈడీ లేఖ. కోర్టు తీర్పు వచ్చేలోపు ఇదే కేసులో ఎంటర్ అయిన ఈడీ. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా కేటీఆర్పై ఈడీ కేసు. డిసెంబర్ 27న మరోసారి విచారించిన హైకోర్టు. అవినీతి ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు కోర్టుకి ఇవ్వని ఏజీ. కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని చెప్పి ఉత్తర్వులను జారీ చేసింది. ఆ తర్వాత డిసెంబర్ 31 వరకు కొనసాగించిన హైకోర్టు. జనవరి 7న విచారణకు రావాలంటూ డిసెంబర్ 27న కేటీఆర్కి ఈడీ నోటీసులు. ఫార్ములా ఈ రేసు దర్యాప్తు కోసం పోటీ పడుతున్న ఏసీపీ ఈడీలు అని చెప్పి కూడా ఇవాళ ఈడీ కూడా ఏ విధంగా ఎంత అత్యుత్సాహం చూపిస్తూ ఉంది ఈ విషయంలో అంటే, ఇవాళ ఓవరాల్గా కేటీఆర్ అరెస్టుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరిగింది మొన్నటి వరకు. ఈ ఫార్ములా రేసులో గత కొద్ది కాలంగా ఏమేమి జరిగాయి అంటే ఇవి జరిగినాయి. కోర్టుకు పోవడం, కోర్టు ఆధారాలు లేవు అనుకోవడం, విచారణ చేపట్టడం, ఈడీ ఆ విధంగా నోటీసులు జారీ చేయడం, సో పోయి విచారణకి హాజరు కావాలంటూ నోటీసులు రావడం. సో ఇవే క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఈడీ దూకుడేంది, ఏసీపీ దూకుడేంది, వీళ్ళు ఎన్నుకున్నటువంటి రాజకీయ శక్తులు ఏమన్నా ఉన్నాయని అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. పోటీ పడుతున్న ఏసీపీ ఈడీలు అని చెప్పి కూడా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై మరి ఈ వ్యవహారం అంతా నడిపిస్తూ ఉందని చెప్పి కూడా ఇక్కడ ఒక ప్రత్యేక కథనాన్ని అయితే చూస్తూ ఉన్నాం. రేవంత్ మోదీ స్పెషల్ ఫోకస్ ఈ ఫార్ములా రేస్పై అని చెప్పి కూడా ఒక అంశాన్ని అయితే చూస్తూ ఉన్నాం. అయితే ఏసీపీ లేకుంటే ఈడీ 6 అయినా ఏది ఏమైనా కేటీఆర్ను కేసుల్లో ఇరికించాల్సిందే. అయితే ఏసీబీ కేసు లేకుంటే ఈడీ కేసు ఖచ్చితంగా కటకటాల వెనక్కు వెళ్ళాల్సిందే అని చెప్పి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం ఇప్పుడు అదేనన్న చర్చ జోరుగా జరుగుతుంది. ఒకే మాటపై నడుస్తున్నట్టుగా ఢిల్లీలో మోదీ, గల్లీలో రేవంత్ ఈ ఫార్ములా రేస్ కేసులో వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో యాంటీ కరప్షన్ బ్యూరో, కేంద్రంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పి కూడా రెండు కూడా ప్రభుత్వాల కనుసైగల్లో పనిచేస్తున్నాయని, రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి బలమైన సాధనాలుగా తోడ్పడుతున్నాయి. ప్రాంతీయ పార్టీలను అణగదొక్కడానికి రెండు పార్టీల దృఢమైన సంకల్పంతో పనిచేస్తున్నాయి అనడానికి ఇదొక నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు అని చెప్పి బీజేపీ కాంగ్రెస్ చీకటి స్నేహంపై ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలు 100% నిజమని తాజా పరిణామాలు కూడా సూచిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఈడీ నోటీసుల వెనుక ఆ స్నేహబంధమే ఉందని మరింత స్పష్టం చేస్తున్నాయని చెప్పి కూడా వాళ్ళ బడే బాయ్ చోటే బాయ్, ఇక్కడనేమో ఏసీపీ, అక్కడనేమో ఈడీ. సో క్లియర్ కట్గా రెండు ఏదైతే ఈడీ ఏసీబీకి సంబంధించి వాళ్ళ వెనకాల ఇక్కడనేమో రాష్ట్ర సర్కారు, అక్కడనేమో కేంద్ర సర్కారు, ఇద్దరు బడే బాయ్ చోటే బాయ్ కలిసి ఇక్కడ అరెస్టుకి ఎలాగైనా అరెస్ట్ చేయాలంటూ కూడా మరి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నటువంటి అంశాలను చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ అదే కథనాన్ని చూస్తూ ఉన్నాము. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చీకటి ఒప్పందాలు, చీకటి స్నేహాలు చేసుకుంటా ఉన్నాయి. సో రాష్ట్ర ఏదైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీలను అణగదొక్కాలని, ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలని కుట్ర పడుతూ ఉన్నాయి. దానివల్లనే ఇవాళ కేటీఆర్ పైన ఏదైతే ఈ ఫార్ములా రేస్ ఉందో ఇంత వేగంగా ముందుకు పోతా ఉంది. ఏసీబీ కాకపోతే ఈడీ కాకపోతే ఏసీబీ, రెండు కూడా ఇంత వేగంగా పనిచేయడానికి కారణం వాళ్ళ వెనకాల రాజకీయ శక్తులు ఉన్నాయంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం ఉన్నాయంటూ కూడా ఇక్కడ ప్రత్యేక కథనాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ అందరికీ తెలియాల్సినటువంటి ముచ్చట ఏంటంటే, వాళ్ళ ఈడీ కావచ్చు, ఏసీబీ కావచ్చు, ఎన్నిసార్లు దీని వెనకాల విచారణ చేపట్టిన ఏదైనా కూడా ఇక్కడ క్లియర్ కట్గా అవినీతి అనేది లేదు. ఇది ఒకటైతే మనం స్పష్టం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ఇచ్చిన డబ్బు, అది రికార్డులోనే ఉన్నది.
ఇలా ఒప్పందాలు రికార్డులోనే ఉన్నాయి. తీరా ఆ సంస్థ కూడా ముఖ్యమంత్రిని కలిసి మాకు రావాల్సిన డబ్బు కూడా ఇంకా ఉన్నది. అది పెడితే మేము ఈ ఫార్ములా రేసి మీ రాష్ట్రంలో నిర్వహిస్తామని చెప్పి వాళ్ళు రావడం జరిగింది. దానికి మన ముఖ్యమంత్రి ఏమన్నాడట అంటే, నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదని చెప్పి కూడా చెప్పిండు. అంటే ఆ ఈ ఫార్ములా అంటే ఏంటో కూడా మన ముఖ్యమంత్రికి తెలుసా తెలవదా అనేది క్లియర్‌గా మనకి ఇక్కడ ఆలోచన ఒకటైతే అర్థమైతా ఉన్నది కదా! ఈ ఫార్ములా తెలిస్తే అసలు ఈ ఫార్ములా అంటే ఏంటి? అది జరిగితే ఏం జరుగుతది? ఎంత రాష్ట్రానికి లాభం జరుగుతదా? నష్టం జరుగుతదా? దానివల్ల ఏం ప్రయోజనాలున్నాయి? ఏం ప్రయోగాలున్నాయని జెప్పి ఒక్కసారి ముఖ్యమంత్రికి తెలుసా? తెలవదా? తెలవకపోతే మేధావులని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉండే. మరి ఈ ఫార్ములా రేస్ జరిగితే ఎన్నో రాష్ట్రాలు ఎదురు చూస్తా ఉంటాయి. ఈ ఫార్ములా రేసు కోసం మా రాష్ట్రంలో పెట్టండి, మా రాష్ట్రంలో జరపండి అని చెప్పి మాట్లాడుతా ఉంటారు. సో, దానివల్ల రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, ఇక్కడ లేకపోతే దానివల్ల వచ్చే ఉపయోగాలు కావచ్చు చాలా ఉంటాయి. సో, దాన్ని మన ముఖ్యమంత్రి మరి ఎందుకు వద్దనుకుంటున్నాడో, మరి దీనివల్ల ఎందుకు ఈ విధంగా విచారణ చేపడతా ఉన్నారో, సో, ఇందులో తప్పేం జరిగిందో, ఇలా అవినీతి ఏం జరిగిందో ఆల్రెడీ 2 సార్ల కోర్టు చెప్పడం జరిగింది. 2 సార్ల కోర్టుకెళ్తే ఏసీబీ నుంచి కావచ్చు వెళ్తే 2 సార్ల దీనికి సంబంధించిన ఆధారాలు లేవు అని చెప్పి కోర్టు చెప్తా ఉంది. సో, మరి అక్కడ చెప్పినా కూడా ఇక్కడ వినకుండా ఇక్కడ ఈడీ కావచ్చు, అక్కడ ఈడీ కావచ్చు, ఇక్కడ ఏసీబీ కావచ్చు, అక్కడ మోదీ కావచ్చు, ఇక్కడ రేవంత్ కావచ్చు. సో, వీళ్ళు క్లియర్ కట్‌గా ఒక ప్లాన్‌తోని ఒక కేటీఆర్‌ని టార్గెట్ చేసినట్టుగా క్లియర్‌గా కనిపిస్తా ఉంది. ఎంత టార్గెట్ చేసినా కూడా వాళ్ళ నిజాయితీగానే ఉంటది. అబద్ధంగానే బయటకొస్తది. క్లియర్ కట్‌గా ఏది నిజం, ఏది అబద్ధం, ఏది తప్పు జరిగిందనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇందులో తప్పెవరిది, ఒప్పెవరిది అనేది క్లియర్‌గా కోర్టుకు తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది.